గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. హైవే కిల్లర్ మున్నాభాయ్ గ్యాంగ్ గుర్తుందా? తెలుగు రాష్ట్రాల ది మోస్ట్ డేంజరస్ బ్యాచ్. వీళ్ళు అసలు మనుషులే కాదు, నరరూప రాక్షసులు, మానవ మృగాలు. హైవేలో కాపు కాసి పోలీసుల పేరుతో లారీలను ఆపడం, డ్రైవర్లను, క్లీనర్స్ ను చంపేసి లారీతో చెక్కేయడం వీరి పని. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 17 లారీ డ్రైవర్లు, క్లీనర్స్ ను అంతం చేసింది ఈ గ్యాంగ్. ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు అంటే, ఈ గ్యాంగ్ గతంలో ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు 8వ జిల్లా అదనపు సెషన్స్ కోర్టు విధించగా, ఇప్పుడు ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ప్రకాశం జిల్లాలో మానవ మృగాలుగా పేరొందిన నరహంతకులకు మహమ్మద్ అబ్దుల్ సయ్యద్ అలియాస్ మున్నాభాయ్ లీడర్. 4 రాష్ట్రాల పోలీసులను కొన్నేళ్ల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన కరుడుగట్టిన నేరస్తుడు. 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించింది. 16 మందితో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని చెన్నై, కోల్కతా జాతీయ రహదారిని అడ్డాగా మార్చుకున్నాడు. జాతీయ రహదారులపై కాపు కాచి అటుగా వెళ్లే లారీలు, దూర ప్రాంతాలకు చెందిన ట్రక్కులను ఆపి దారి దోపిడీలకు పాల్పడేవారు. డ్రైవర్లను, క్లీనర్స్ ను హత్య చేసేవాళ్లు. ప్రధానంగా ఐరన్ తో వెళ్లే లారీలను లక్ష్యంగా చేసుకుని డ్రైవర్, క్లీనర్ల మెడకు తాడు బిగించి చంపేవారు. అనంతరం ఇనుమును స్క్రాప్ దుకాణాల్లో విక్రయించేవారు. ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా మృతదేహాలను నదీ తీరాల్లో పాతిపెట్టేసింది ఈ గ్యాంగ్. ఇలా మొత్తం 15 నుంచి 17 హత్యలు చేశారు. ఒకసారి తమిళనాడుకు చెందిన ఓ లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో మున్నాను అరెస్టు చేసి విచారణలో అతని నేరాల చిట్టా బయటపడింది. కొన్ని కేసుల్లో నేరాలు రుజువు కావడంతో 3 ఏళ్ల కిందట ఒంగోలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హైవే కిల్లర్ మున్నా కేసులో మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్ష, మరో 6గురికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పిచ్చింది. అయితే తాజాగా హైకోర్టు ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది. దోషులందరూ 45 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ శిక్ష పూర్తి కాకుండా క్షమాభిక్ష పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పట్టపగలు జాతీయ రహదారిపై వరుస హత్యలు జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. రహదారిపై కనీసం పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయలేదంతే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు మృతుల కుటుంబాలకు విక్టిం పరిహార పథకం కింద పరిహారం ఖరారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను ఆదేశించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.